ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తే మనకి నిజమైన స్నేహితుడు. స్నేహం చేసే ముందు ఎదుటి వారిలో 3 విషయాలు గమనించాలి. నెంబర్ 1 మాట తీరు, 2ది ప్రవర్తన, 3ది వ్యక్తిత్వం. యేసుక్రీస్తు కూడా తనకు మిత్రులు ఉన్నారని బోధిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, మీరు నా ఆజ్ఞను పాటించినచో మీరు నా స్నేహితులయ్యుందురు. యేసుక్రీస్తు కూడా లాజరు అనే స్నేహితుడున్నాడని బైబిల్లో మనం గమనిస్తాం. లాజరు చనిపోయినప్పుడు యేసయ్య కన్నీరు కార్చారు. స్నేహం అనేది ఇంద్రధనస్సులాగా 7 రంగులు కలిగినట్లుగా 7 లక్షణాలు కలిగి ఉండాలి. 1 రహస్యాలు, 2ది నిజాలు, 3ది బాధలు, 4ది నమ్మకం, 5ది సంతోషం, 6ది గౌరవం, 7ది ప్రేమ. పక్షి గూడు లేకుండా గూడు ఎంత అవసరమో, చేపకు నీరు ఎంత అవసరమో నీరు లేకుండా ఎలా ఉండలేదో, వానపాముకు మట్టి లేకుండా జీవించడం కష్టం. అలాగే హృదయం ఉన్న ప్రతి మనిషికి స్నేహం లేకుండా జీవించడం చాలా కష్టం. స్నేహం లేని జీవితం అలలు లేని సముద్రం లాంటిది. జీవితము అనే మొక్కకు అనురాగం అనే నీరు పోస్తే స్నేహం అనే మొగ్గ వికసించి ప్రేమ అనే పువ్వు సువాసనతో ఆకర్షిస్తుంది అన్నాడు ఒక కవి. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉండాలంటే 2 శరీరాలతో ఒకే ఆత్మ కలవారే స్నేహితులు. అంటే 2 శరీరాలు కానీ ఒకే ఆత్మ. జబ్బులు పడినప్పుడు ప్రాణం పోసే మందులాగా, ఆకలితో ఉన్నప్పుడు పాలిచ్చే తల్లిలాగా, ఏడుస్తున్నప్పుడు కన్నీటిని తుడిచే కర్చీపులాగా ఉండాలి స్నేహం అంటే. తల్లిదండ్రులు జన్మనిస్తారు, బంధుమిత్రులు అనురాగాన్ని పంచుతారు, కానీ ఒక స్నేహితుడు వీటన్నిటికంటే ఎక్కువగా తన ప్రాణాన్ని కూడా పంచగలరు. క్రీస్తు మన స్నేహితుడు గనక తన ప్రాణాన్ని పోశారు, తన ప్రాణాన్ని పెట్టారు. కనుక స్నేహం అనేది ఒక సురక్షితమైన కోట వంటి వాడు. నమ్మదగిన స్నేహితుడు ఒక సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దొరికినట్లే, దానిని వెలకట్టలేము, అతని విలువ అన్నిటికంటే మించినది అన్నాడు ఒక సిరా పత్రికలో. మన ఆర్ఎస్ఎం కథోలిక్కు ఆ మాటలు 6వ అధ్యాయంలో 14-15 వచనాలలో ఉంటుంది. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే, దానికి వెలకట్టలేము, అతని విలువ అన్నిటికీ మించినది అన్నాడు. స్నేహం నిదానంగా వికసించేది, నెమ్మదిగా వర్ధిల్లేది. ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల, త్యాగం చేసుకోవటం వల్ల వికసిస్తుంది. సిసేరా అని అతను అన్నాడు. స్నేహం అనే పదం కంట పడగానే హృదయం స్పందిస్తుంది. అగస్టీన్ నిబురల్ అని అతను మాట్లాడాడు. అసలు ఈ ఫ్రెండ్షిప్ డే, ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఎందుకు అసలు స్టార్ట్ అయింది అని ఆలోచిస్తే, చరిత్రలో 1932 సంవత్సరంలో ఆగస్టు 1వ శనివారం రోజు అమెరికా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఘోరంగా చంపేసింది. ఈ మరణ వార్త విన్న
తన చిరకాల ప్రాణ స్నేహితుడు మరుసటి రోజు అనగా ఆదివారము ఆత్మహత్య చేసుకొని, నా స్నేహితుడు లేకుండా నా జీవితం ఎందుకని చనిపోయాడు. స్నేహానికి ఎంత విలువ ఉంటుందా అని తెలుసుకున్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవంగా, ఫ్రెండ్షిప్ డేగా ప్రారంభించారు. నీ వెంట నేనున్నా అని భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. రక్త సంబంధాలకు బంధుత్వాలకు అతీతంగా ఉండేదే స్నేహం. కనుక బైబిల్ గ్రంథంలో కూడా స్నేహితులు ఉన్నారు. స్నేహం నిజమైన ప్రేమను కలిగి ప్రాణం వలె చూసుకోవాలి. అది మరణం వరకు తోడుండాలి. 1 సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం. అక్కడ దావీదు యోనాతాను ప్రాణ స్నేహితుడుగా మనకు బైబిల్లో కనబడతారు. స్నేహం కష్టాలు, సానుభూతిని లేదా ఓర్పును చూపించాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనబడుతుంది. స్నేహం త్యాగాన్ని కోరుకుంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. కనుక ఈ ఉదయకాలమందు బైబిల్ గ్రంథంలో దావీదు యోనాతానుల స్నేహం, దావీదు అనిన యోనాతానుకు ప్రాణముతో సమానం. యోనాతాను దావీదును కాపాడినందుకు దావీదు యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. యోనాతాను కంటే దావీదు అధికముగా శోకించాడు, ఏడ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే రోజు యేసుక్రీస్తు మనకు మంచి స్నేహితుడు. ఈ లోకంలో కొన్ని స్నేహాలు ఏదో ఆశించే స్నేహం ఉండవచ్చు. అది లేని రోజున స్నేహము ఉండకపోవచ్చు. కానీ యేసయ్య అలా కాదు. ఏం చూసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు యేసయ్య? మీలో ఏమి ఆశించి యేసయ్య ప్రేమించాడు లేక ప్రాణం పెట్టాడు? యేసయ్యే మనకు నిజమైన స్నేహితుడు. యేసయ్య మనకు మంచి స్నేహితుడు. నిజమైన స్నేహం ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుంది. తనను తాను దహిస్తూ ప్రేమను పంచుతూనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు అందరినీ ప్రేమించారు. స్నేహం పట్ల తన మక్కువను ప్రదర్శించారు. కనుక పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ అని ఆయన చెప్పాడు, యేసుతో నీ స్నేహం ఇహలోకములో ప్రారంభమై నేను ప్రేమతో పరలోకానికి తీసుకొని వెళుతుంది. కనుక ఈరోజు మనకి యేసయ్య మంచి స్నేహితుడు. ఈ లోకములో మన స్నేహం యేసయ్యతో మనం ఉన్నట్లయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి పరలోకం వరకు కూడా మన స్నేహము ముందుకు పెడుతుంది అని ఆ భక్తుడు మాట్లాడాడు. కనుక మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఒక దావీదు యోనాతాను లాగా, ఒక యేసుక్రీస్తు శిష్యుల్లాగా మన స్నేహం యేసుక్రీస్తు అలాగుండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నా మాటలు గనక, నా ఆజ్ఞలు గనక మీరు పాటిస్తే మీరు నాకు స్నేహితులు అవుతారు అని మీరు చెప్పారు. కనుక దాసుడుగా కాకుండా స్నేహితులుగా ఉండాలని మీరు భావిస్తున్నారు. మీకు మేము మంచి ప్రియమిత్రులుగా ఉండే కృపను మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించారు. మా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేదు. అందును బట్టి మీకు వందనాలు. నిజమైన స్నేహితుడు మీరు. మీకు స్తోత్రం. ఈ స్నేహం పరలోకానికి నడిపించేదిగా ఈ స్నేహం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా వచ్చి ఈ దినం జరగబోతున్న పునరుద్ధానపు ఆరాధనలన్నీ కూడా దీవెనకరంగా జరిగించి ప్రతి ఒక్కరికి దీవెన, ఆశీర్వాదాలు దయచేసి
మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఆమేన్.